ధరించడం భారం కాదు బాధ్యత అని అందరూ గుర్తుంచుకోవాలని పెదకాకని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ లో జరిగిన హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్ ధరించడం పట్ల అవగాహన కల్పించారు ఎస్పీ సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. వారిలో ఎక్కువ శాతం మంది మరణించడం చాలా బాధాకరంగా ఉంటుంది. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ఈ అనర్థం జరుగుతుందని మా పరిశీలనలో తేలిందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన మరణాలను హెల్మెట్ ధరించడం వల్లనే అరికట్టవచ్చునని జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రైట్ సార్ రైట్ బాబు చూడయా రైట్ సార్. వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఇమీడియట్గా చేస్తామంటే వాళ్ళకి కష్టంగా ఉంటాయి బాగుంటే ఒక 1 month అవేర్నెస్ తర్వాత ఎంత ఫైన్ వేస్తారు, ఏ విధంగా ఉంటుంది, జాతీయ రహదారుల ద్విచక్రాలు చట్టాలు సంబంధించిన వాహనాలు 92 కేసెస్, దాంట్లో చనిపోయిన వాళ్ళు 411 మంది చనిపోయారు. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ అంటాం. నాన్ ఫ్యాటల్ అంటే యాక్సిడెంట్ జరుగుతాయి కానీ ప్రాణం వెళ్ళదు, కానీ కాలు పోవడము, కై పోవడము అలాంటి ఆయన యాక్సిడెంట్స్ 608 యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో అఫెక్ట్ అయిన వాళ్ళు 710 మంది అఫెక్ట్ అయ్యారు. అంటే దాదాపు 1000 యాక్సిడెంట్స్లో 1200 మెంబర్స్ వరకు దీంట్లో అఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక్కసారి ఆ మగవాడు, ఒక కుటుంబానికి చెందిన మగవాడు చనిపోయిన తర్వాత కుటుంబానికి ఉన్న సపోర్ట్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ ప్రాణాన్ని ఒక విలువ ఎవరికి అర్థం కావట్లేదనిలాగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలకు ఒక బిహేవియరల్ చేంజ్ రావాలి, అందరూ కూడా విల్లింగ్గా చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ హెల్మెట్ కమ్ ఒక రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ లాగా ఈ ప్రదర్శన ఈరోజు పెదకాకని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరపడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసామంటే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు నల్లపాడు, తర్వాత తాడేపల్లి, తర్వాత పెదకాకని, ఇది టాప్ 3 పోలీస్ స్టేషన్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగిన దాంట్లో. పెదకాకనిలో కూడా NH ప్లస్ సర్వీస్ రోడ్ ఉంది. సో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎస్డిపిఓ నాకు మురళీకృష్ణ గారి దగ్గర CI